పాకిస్తాన్ అంటుంది మా పరిధి కేవలం సరిహద్దులకే పరిమితం కాదు అని. అవసరమైతే భారత్లోని కోల్కతాను కూడా తాము తాకగలమని. ఇది ఒక దేశ రక్షణ మంత్రి చేసిన బాధ్యత రాహిత్యమైన ప్రకటన. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ నోట వెంట వచ్చిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. అసలు పాకిస్తాన్కి ఇంత ధైర్యం ఎక్కడిది? భారత్ మెట్రో నగరాలను లక్ష్యంగా చేసుకోగల ఆ క్షిపణి ఏది? దానికి భారత్ ఇచ్చే బదులు ఎలా ఉండబోతుంది? రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల ఒక గట్టి హెచ్చరిక జారీ చేశారు. పాకిస్తాన్ ఏదైనా కవ్వింపు చర్యలకు పాల్పడితే మా స్పందన ఊహించని రీతిలో ఉంటుంది అని ఆయన స్పష్టం చేశారు. సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ దాడులను గుర్తు చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు పాక్ను వణికిస్తున్నాయి. కానీ ఆ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి పాకిస్తాన్ ఇప్పుడు సాహిద్ 3 అనే క్షిపణి పేరుతో బెదిరింపులకు దిగుతుంది. దేశ భద్రతకు ఇది ఒక సవాల్గా మారబోతుంది. ఇది కేవలం ఇద్దరు మంత్రుల మధ్య మాటల యుద్ధం కాదు, కోట్ల మంది భారతీయుల భద్రతకు సంబంధించిన విషయం. ఢిల్లీ నుంచి బెంగళూరు వరకు, ముంబై నుంచి కోల్కతా వరకు దేశంలోని ప్రతి నగరం పాకిస్తాన్ క్షిపణి పరిధిలోనికి వస్తుందని వారు వాదిస్తూ వస్తున్నారు. ఒక క్షిపణి 2750 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదంటే అది మన ఆర్థిక వ్యవస్థపై, ప్రజల గుండెల్లో భయం నింపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. పాకిస్తాన్కు అంత ధైర్యం ఇస్తున్న క్షిపణి షాహీన్ 3 2015లో మొదటిసారి పరీక్షించిన ఈ మిసైల్ ఇప్పుడు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంది. దీని ప్రత్యేకత ఏమిటంటే పరిధి 2750 కిలోమీటర్లు. ఇది అండమాన్ నికోబార్ దీవులను కూడా తాకగలదు. ఇంధనం ఇది సాలిడ్ ఫ్యూయల్తో పనిచేస్తుంది కాబట్టి అతి తక్కువ సమయంలో ప్రయోగించడానికి సిద్ధం చేయవచ్చు. మొబిలిటీ, రోడ్డుపై ప్రయాణించే మొబైల్ లాంచర్ల ద్వారా దీన్ని ఎక్కడి నుంచైనా ప్రయోగించవచ్చు. దీనివల్ల దీన్ని గుర్తించడం కష్టం. పాకిస్తాన్ షాహీన్ గురించి మాట్లాడుతుంటే భారత్ వద్ద ఉన్న అగ్ని 5 ప్రపంచానికే వణుకు పుట్టిస్తుంది. షాహీన్ పరిధి 2750 కిలోమీటర్లు అయితే అగ్ని 5 ఏకంగా 7000 కిలోమీటర్లకు పైగా లక్ష్యాలను ఛేదించగలదు. ఖచ్చితత్వం, ఇది అత్యంత వేగంగా ప్రయాణిస్తూ శత్రు రాడార్లకు చిక్కకుండా లక్ష్యాన్ని ధ్వంసం చేస్తుంది. వ్యూహాత్మక ఆధిక్యం, అగ్ని 5 కేవలం పాకిస్తాన్నే కాదు ఆసియా ఖండం మొత్తాన్ని తన పరిధిలోనికి తెచ్చుకోగలదు. అంటే పాక్ చేస్తున్న బెదిరింపులు అగ్ని ముందు కేవలం గాలిలో దీపాల్లాంటివే. క్షిపణులు ప్రయోగించడం ఒక ఎత్తు అయితే వాటిని అడ్డుకోవడం మరో ఎత్తు. భారత్ వద్ద ఇప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు ఉన్నాయి. ఒకవేళ పాకిస్తాన్ క్షిపణి ప్రయోగిస్తే అది భారత గగనతలంలోనికి రాకముందే మన క్షిపణి నిరోధక వ్యవస్థలు దాన్ని గుర్తించి గాలిలోని పిండి చేస్తాయి. రష్యా నుంచి వచ్చిన S-400 మరియు దేశీయంగా తయారైన ఆకాశ్, ప్రద్యుమ వంటి వ్యవస్థలు భారత్ను ఒక అజేయమైన కోటలా మారుస్తున్నాయి. క్షిపణుల యుద్ధంలో భారత్ ఇప్పుడు ఒక అడుగు ముందే ఉంది. పాకిస్తాన్ మంత్రులు చేసే ప్రకటనలు వారి రాజకీయ అవసరాల కోసం కావచ్చు, కానీ భారత రక్షణ వ్యవస్థ ఏ క్షణమైనా ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. షాహీన్ భయం కన్నా అగ్ని ధైర్యం మనకు ఎక్కువే. పాకిస్తాన్ రక్షణ మంత్రి వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏమిటి? భారత రక్షణ సామర్థ్యంపై మీకున్న నమ్మకాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రక్షణ రంగ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.